టాలీవుడ్ సినిమాల విషయంలో రికార్డుల గురించి మాట్లాడితే ఎక్కువగా ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలయ్య లాంటి మాస్ హీరో సినిమాలే గుర్తుకొస్తాయి. కానీ విక్టరీ వెంకటేష్ సైలెంట్ గా సునామీ సృష్టించే హీరో. వెంకటేష్ సినిమాల్లో మాస్ అంశాలు ఎక్కువగా ఉండవు. భారీ డైలాగులు, క్రేజీ డాన్స్ మూమెంట్లు అసలే ఉండవు. అయినప్పటికీ మాస్ హీరోలతో సమానంగా వెంకటేష్ కి రికార్డులున్నాయి. చిరంజీవికి కూడా సాధ్యం కాని ఒక అరుదైన రికార్డుని వెంకటేష్ అందుకున్నారు. అంతకుముందు ఆ రికార్డు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుపై ఉండేది. 36 ఏళ్ల తర్వాత వెంకటేష్ ఎన్టీఆర్ గారి రికార్డుని బద్దలుకొట్టి చరిత్ర సృష్టించారు. ఆ రికార్డు ఏంటంటే విడుదలైన అన్ని సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడిన మూవీగా వెంకటేష్ నటించిన సినిమా నిలిచింది. 1963లో ఎన్టీఆర్ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ లవకుశ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ రికార్డు బద్దలు కొట్టడం కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ లాంటి మాస్ హీరోల వల్ల కాలేదు. కానీ వెంకటేష్ తన సినిమాతో రికార్డ్ బ్రేక్ చేశాడు. అది కూడా మాస్ సినిమానో, పౌరాణిక చిత్రమో కాదు. సింపుల్ లవ్ అండ్ ఫ్యామిలీ చిత్రం. ఆ మూవీ మరేదో కాదు, కలిసుందాం రా. వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ చిత్రం ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఒకే మూవీలో సంక్రాంతి పండక్కి వెంకటేష్ లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్, కామెడీ లాంటి అన్ని అంశాలను అందించాడు. ఎస్ఏ రాజ్ కుమార్ అందించిన సంగీతం అదిరిపోయింది. ముఖ్యంగా పసిఫిక్ లో దూకేయమంటే దూకేస్తానే అనే సాంగ్ యువతను ఉర్రూతలొగించింది. ఫలితంగా కలిసుందాం రా ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది. టాలీవుడ్ లో తొలిసారిగా 30 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. అంతకు ముందు వెంకటేష్ ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, సూర్యవంశం, గణేష్, ప్రేమంటే ఇదేరా, రాజా ఇలా డబల్ హ్యాట్రిక్ సూపర్ హిట్స్ తో జోష్ మీద ఉన్నాడు. ఆ తర్వాత విడుదలైన సీను మూవీ డిజాస్టర్. దీనితో ఈసారి బౌన్స్ బ్యాక్ కావాలని కలిసుందాం రా కథని వెంకటేష్ ఎంచుకున్నారు.